హాయ్ అండి, సింహాసనం టీవీకి స్వాగతం. తాజాగా బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఆమోదం. అంటే అరెస్టు చేయమని ఆమోదం కాదు, బట్ ఏంటంటే ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. విషయం ఏంటంటే ఈ ఫార్ములా రేసు హైదరాబాద్లో జరిగింది కదా, దానికి సంబంధించి ఒక 50 కోట్ల రూపాయలని విదేశాల్లో ఉన్న ప్రోగ్రాం నిర్వాహకులకి పంపించారు జిహెచ్ఎంసీ నుంచి. అయితే అది విదేశాలకి నిధులు పంపించేటప్పుడు ఫెమా కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, ఆ నిబంధనలు ఏవి పాటించకుండా డైరెక్ట్గా పంపించేశారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద విచారణ మొదలుపెట్టి కేటీఆర్ని ఏవన్ నిందితుడిగా పెట్టింది. 3 సార్లు కేటీఆర్ని పిలిచి విచారణ కూడా చేశారు. అయితే కేటీఆర్ మాజీ మంత్రి కావడంతో గవర్నర్ ఆమోదం అవసరమైంది. చాలా రోజుల క్రితమే గవర్నర్ ఆమోదించాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నర్కి లేఖ రాసింది. దాని మీద ఆమోదం తెలపలేదు. దాని మీద కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకున్నారు. తాజాగా ఈరోజు గవర్నరు ఆ లేఖ మీద చర్య తీసుకుని కేటీఆర్ని విచారించడానికి ఆమోదం తెలిపారు. సో కేటీఆర్ చెబితేనే మేము 50 కోట్లు పంపించామని చెప్పేసి ఆల్రెడీ ఈ విచారణ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. అప్పుడు ప్లస్ ఏసీబీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఏసీబీకి చెప్పారు, ఆయన చెప్తేనే పంపించాం మేము. అప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సో ఇప్పుడు తాజాగా కేటీఆర్ని విచారించండి అని చెప్పి గవర్నర్ ఆమోదం తెలపడం అంటే ఆల్మోస్ట్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏవో నిందితుడు ఆల్రెడీ 3 సార్లు కేటీఆర్ని పిలిచి రికార్డు చేశారు. ఆయన కూడా ఏమవుద్ది, దాంట్లో ఏముంది, హల్కా పల్కా కేసు, నా వెంట్రుక కూడా ఓడదు అన్నట్టు ఆయన కూడా మాట్లాడారు. కావాలంటే అరెస్ట్ చేసుకొని చూస్తా, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, ఇట్లాంటి మాట్లాడారు. సరే, ఏ రాజకీయ నాయకుడైనా అరెస్ట్ అవ్వడానికి ఒక క్షణం ముందు వరకు కూడా అదే మాట మాట్లాడతారు. అది ఒక కేటీఆర్ అనే కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఏ నాయకుడైనా నేను సొద్దపోసని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసుకోండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే అంటారు. కాబట్టి ఇప్పుడైతే గవర్నర్ ఆమోదం తెలిపారు. మీకు ఇంకో కామెడీ ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా అవతల గురించి మాట్లాడేటప్పుడు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు బయట పెడతా అంటాడు. కానీ ఆ టైం రాదు, వీడు బయట పెట్టడు. ఏ పార్టీ నాయకుడైనా సరే అవతల రాజకీయ పార్టీ మీద ఇదే విమర్శ చేస్తారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు బయట పెడతా అంటారు. ఆ టైం రాదు, ఈయన బయట పెట్టడు. ఎందుకంటే ఇవే పనులు, అది మన కొద్దిగా హార్డ్ లాంగ్వేజ్ లేకపోతే లంగా పనులు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. కాబట్టి ఎవరి గురించి ఎవడు బయట పెట్టడు. సో కేటీఆర్ అరెస్ట్ అవుతారు.